బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి రెండోసారి నోటీసులు ఇచ్చింది సిఐడి. ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశించింది. కాకినాడ పోర్టు వాటాలను బలవంతంగా బదిలీ చేశారని యజమాని కేవీరావు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఈ నెల 12న విజయసాయిరెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించింది సిఐడి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో రెండోసారి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి రెండోసారి నోటీసులు జారీ చేసింది సిఐడి. అయితే ఈ నెల 25న విచారణకు రావాలంటూ కూడా ఆదేశించింది. కాకినాడ పోర్టు వాటాలను బలవంతంగా బదిలీ చేశారని యజమాని కేవీరావు ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఈ నెల 12న విజయసాయిరెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించింది సిఐడి. ఇక మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో రెండోసారి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అటు పోర్టు విషయంలో కూడా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి రెండోసారి కూడా నోటీసులు జారీ చేసింది సిఐడి. అయితే ఇప్పటికే ఒక్కసారి విచారించిన సిఐడి ఇప్పుడు ఎలాంటి ప్రశ్నలు సంధించబోతుంది? డీటెయిల్స్ ఏంటి? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిఐడి అధికారులు మరోసారి నోటీసులు పిలిపించారు. ఈ నెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి సిఐడి అధికారులు దాంట్లో పేర్కొనడం జరిగింది. విజయవాడ తాడిగడప సమీపంలో ఉన్న సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు ఉదయం 11 గంటలకు రావాలని చెప్పి నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే మొన్న 12వ తేదీన సిఐడి అధికారులు సుదీర్ఘంగా 4 గంటల పాటు విజయసాయిరెడ్డిని అనేక ప్రశ్నల పనికి సంబంధించి కూడా విచారణ చేపట్టారు. అయితే ఆయన విచారణ ముగిసిన తరువాత మీడియా సమావేశంలో పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి తనకి గాని అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా సంబంధం లేదు, కానీ కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి కర్త కర్మక్రియ మొత్తం కూడా వైవి సుబ్బారెడ్డి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి దీనికి కారకుడు. ఆయనే అనేక సందర్భాల్లో శరత్ చంద్రారెడ్డితో గాని లేదా అరవిందో ఫామ్ అధికారులతో గాని అలాగే అప్పుడు సీఎంఓలో పనిచేసిన కొంతమంది అధికారులతో ఆయన నిత్యం సంప్రదింపులు జరిపి కేవీ రావుని ఇబ్బందులు పాలు చేశారనే రీతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సో ఈ అంశాలకు సంబంధించి రోజుగా మరొకసారి విచారణ చేపట్టాలని చెప్పి సిఐడి భావించింది. దాంట్లో భాగంగానే ఈ నెల 25వ తేదీ మరొకసారి ఆయన్ని విచారణకు రావాలని చెప్పి కూడా సిఐడి అధికారులు నోటీస్ జారీ చేశారు. అయితే విక్రాంత్ రెడ్డి పాత్ర, విక్రాంత్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరి పోతులతో ఈ వ్యవహారం కొనసాగింది, అలాగే అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న అధికారులు ఎవరు ఏంటి అనే దానికి సంబంధించి కూడా విజయసాయిరెడ్డిని సిఐడి అధికారులు ప్రశ్నించబోతున్నట్టు తెలుస్తా ఉంది. అఖిల, అయితే శివ, ఇప్పటికే అంటే కొన్ని సమాధానాలు కూడా రాబట్టిన నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా అటు విజయసాయిరెడ్డి చెప్పే ఆన్సర్ని బట్టి ఇంకా ఎవరినైనా విచారించే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే విజయసాయిరెడ్డి చెప్పిన వ్యవహారాన్ని విషయాల్లో పరిశీలించిన తర్వాతనే ఆయన ఇచ్చిన కొన్ని అంశాలకు సంబంధించి సిఐడికి క్లారిటీ రావచ్చు. అలాగే ఆయన సమావేశంలో మాట్లాడిన వాటికి సంబంధించి కూడా కొంచెం క్లారిటీ రావాలి. సో ఈ నేపథ్యంలోనే సాయిరెడ్డిని మరొకసారి విచారించిన తర్వాత ఆ తర్వాత విక్రాంత్ రెడ్డి అలాగే అప్పుడు ఎవరైతే ఈ వ్యవహారంలో తలదొరికిన ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమైన ఒక అధికారి అలాగే అరవిందో ఫామ్ సంబంధించిన ప్రతినిధులను పిలిచి ఆలోచించే కనిపిస్తుంది. 25వ తేదీ సిఐడికి విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యి ఆయన చెప్పిన సమాధానాన్ని బేరే చేసుకొని ఆ తర్వాత విక్రాంత్ రెడ్డి అరవిందో సంబంధించిన ప్రతినిధులు వ్యవహరించిన 2-3 అధికారులను కూడా విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.